అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు మొదటి భాగం వీడియో మరి అందరూ కూడా ఆస్వాదించారని భావిస్తున్నాను. ఇప్పుడు రెండో భాగం పూర్తిగా చూసిన తర్వాత మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్లను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నటశేఖర కృష్ణ నటించినటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రకథ, సినిమా కథ ప్రకారం చిన్నతనం నుంచి బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత ఉన్న అల్లూరి సీతారామరాజు, అంటే అప్పుడు అల్లూరి రామరాజే, ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయుల సనాతన యోగ విద్యను అభ్యసిస్తాడు. దేశమంతా పర్యటించి బ్రిటిష్ పరిపాలనలో ప్రజల కష్టాలు, సమస్యలు అర్థం చేసుకొని హింసా విధానాన్ని తిరస్కరిస్తాడు. రామరాజు, సీత పరస్పరం ప్రేమించుకుని పెద్దల అంగీకారాన్ని పొందుతాడు. దేశాటనకు వెళ్ళిన రామరాజు కార్తీక పౌర్ణమి నాటికి తిరిగి వచ్చి తాను అవివాహితుడిగా సన్యాసిగా ఉండి దేశ దాస్య విముక్తికి పోరాడతానని సీతకు చెప్పగా ఆమె వేరే పెళ్లిని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆనాటి నుండి అల్లూరి రామరాజు తన పేరును సీతారామరాజుగా మార్చుకుంటాడు. సీతారామరాజు మన్యం ప్రాంతంలో శ్రమదోపిడి, ప్రకృతి వనరుల దోపిడీ చూసి చెలించిపోయి అక్కడి ప్రజల్లో తిరుగుబాటును ప్రోత్సహిస్తాడు. గంటం దొర, మల్లు దొర వంటి వారి యొక్క సహకారంతో ప్రజలను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్లపై దాడి చేసి ప్రజలపై అక్రమంగా బనాయించిన కేసు పత్రాలను చించి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటాడు. బ్రిటిష్ ప్రభుత్వం సీతారామరాజును బంధించాలని చేసే యత్నాలు భగ్నమై విప్లవ వీరులు విజయం సాధిస్తారు. అంతర్గత సమస్యలతో విప్లవం బలహీనం కాగా బ్రిటిష్ కలెక్టరు రూదర్ఫర్డ్ మన్యంలోని గ్రామాలపై దాడులు చేసి ప్రజలను హింసించి సీతారామరాజును స్వయంగా బయటికి రప్పిస్తాడు. రూదర్ఫర్డ్ ఇతర అధికారులు వ్యక్తిగతంగా సీతారామరాజు సత్యనిష్టకి, పోరాటంలోని నిజాయితీకి ఆకర్షితులైన వృత్తి ధర్మంలో భాగంగా సీతారామరాజును కాల్చి చంపుతారు. ఒక్క సీతారామరాజును చంపితే వేల మంది సీతారామరాజులు పుడతారని నినదిస్తుండగా సీతారామరాజు మరణంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో పాత్రలు, పాత్రధారులు చూస్తే అల్లూరి సీతారామరాజుగా ఘట్టంనేని కృష్ణ, గంటం దొరగా గుమ్మడి, మల్లుదొరగా ప్రభాకర రెడ్డి, అగ్గిరాజుగా బాలయ్య, పడాలుగా కాంతారావు, వీరయ్య దొరగా రావుగోపాలరావు, గోవిందుగా చంద్రమోహన్, కోయరాముడుగా కొమ్మినేని శేషగిరిరావు, రూదర్ఫర్డ్గా జగ్గయ్య, మేజర్ గుడాల్గా రాజనాల, బాస్టియన్గా త్యాగరాజు, బేకన్గా పేకేటి శివరాం, పిల్లయ్యగా కేవి చలం, కవర్ట్గా జగ్గారావు, హైటర్గా ఆనందమోహన్, సింగన్నగా అల్లురామలింగయ్య, లింగన్నగా సాక్షిరంగారావు, సీతగా విజయ నిర్మల, రత్తిగా మంజుల, గంగమ్మగా జయంతి, సింగిగా రాజశ్రీ, ఫ్లారెన్స్గా నందితా బోస్, నారాయణమ్మగా పండరీబాయి, వేదుల లక్ష్మీ గణపతి శాస్త్రి మొదలైన వారు నటించగా సాంకేతిక వర్గం రచన త్రిపురనేని మహారథి చెప్పుకున్నాం. పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, సి నారాయణ రెడ్డి వ్రాయగా ఈ పాటలకు సంగీతం ఆదినారాయణరావు గారు అందించారు. కళ తోట రామలింగం, కూర్పు ఎడిటింగ్ కోటగిరి గోపాలరావు, ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి, దర్శకత్వం వి రామచంద్రరావు, కృష్ణ మరియు కేఎస్ఆర్ దాస్. మరి ఈ చిత్రంలోని పాటలు చాలా ఎక్కువగా ఉంటాయి, అయినప్పటికీ చాలా బాగుంటాయి.
ఇందులో పూర్తిస్థాయి ఇంగ్లీషు పాట ఉన్నటువంటి తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ పాట ఆదినారాయణరావు రాయడం విశేషం. జమైరే జోరులగాడి రచన కొసరాజు, గానం ఎస్పి బాలు, ఎల్లారీశ్వరి. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. రచన శ్రీశ్రీ, గానం ఘంటసాల వి రామకృష్ణ. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. రచన ఆరుద్ర, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరేడు ఈరోజు. రచన సి నారాయణ రెడ్డి, గానం పి సుశీల. విప్లవం మరణించదు, వీరుడు మరణించడు. రచన ఆరుద్ర, గానం ఎస్పి బాలు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి పాట ఇంగ్లీష్లో ఉంటుంది, ఆదినారాయణరావు గారు రాశారని చెప్పుకున్నాం. ఇక కొండదేవత నిన్ను కొలిచేమమ్మ అనేటువంటి పాటను కొసరాజు రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్లారీశ్వరి బృందం పాడారు. పద్మాలయ పద్మకరం పద్మపత్ర అనేటువంటి పద్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. అరుణాయ శరణ్యాయ కరుణారస అనేటువంటి శ్లోకం దీనికి మూలం. సూర్యాస్తకం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేశారు. ఓ విప్లవ జ్యోతి జోహారు, రచన ఆరుద్ర, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. వందే మాత్రం అంటూ నినదించిన బంగాళం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇక ఈ సినిమాకి అవార్డులు చూస్తే 1974 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు, తెలుగు వీర లేవరా పాటకై శ్రీశ్రీకి జాతీయ ఉత్తమ సినీ గీత రచయిత పురస్కారం, ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవంలో